హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కార్తీక్ జోష్నా దీప మాటలు విని నిజాన్ని తెలుసుకుని శివనారాయణ ముందు బయటపెట్టేసిన శ్రీధర్. షాక్లో జోష్నా. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్నా గురించి నిజం బయటపడాలని కోరుకునేవాళ్లు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక దీప అయితే మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఇది సీఈఓ ఎలా అయింది, అసలు బాబు ఇచ్చేస్తున్నాడక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. పారిజాతం చాలా తెలివిగా దీప దగ్గర తెగ నటించేస్తూ ఉంటుంది. తన మనవరాల వైపు నిలబడలేనట్టుగా దీపవైపే ఉన్నట్టుగా నడుస్తుంది. కాని వెనక మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది, తన మనవరాలే ఆ ఆస్తికి వారసురాలని. ఇక మీదట వీళ్ల పొగరు అణిగిపోతుందని చెప్పేసి సంబరపడుతూ ఉంటుంది. ఏంటి బావా, ఏం జరిగింది, అసలేమైంది అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక చాలా సంబరపడిపోతుంది. కూతురు సంతోషాన్ని చూసి సుమిత్ర అయితే ఎంతగానో హ్యాపీగా ఫీలవుతుంది. నా కూతురు ఇంత సంతోషంగా ఉండడం చూసి చాలా రోజులైపోయింది. కార్తీక్ నిజంగా చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు. జోష్గా చాలా సంతోషంగా ఉంది. తన సంతోషాన్ని చూసేసరికే నా కడుపు నిండిపోయిందిరా. ఎప్పుడైనా బిడ్డల సంతోషమే కదా తల్లి కోరుకునేది, అదే ఇక్కడ జరుగుతుంది. ఇన్నాళ్లు జోష్నా చాలా తప్పులు చేసింది, కానీ జోష్నాలో మార్పు అయితే వస్తుంది. జోష్నా మళ్లీ సంతోషంగా ఉంటుంది. అలాగే ఇక ఎలాంటి తప్పులు చేయకుండా తను చేసిన తప్పుల్ని కూడా ఇక సరిదిద్దుకుంటుందని నాకనిపిస్తుంది. ఇక నుంచి జోష్నా విషయంలో మనం భయపడాల్సిన పనిలేదు. తనకి నచ్చినట్టుగా మనముంటే మనకి నచ్చినట్టుగా తను కూడా ఉంటుందని అర్థమవుతుందిరా. ఇక నుంచి జోష్నా విషయంలో కంగారు పడక్కర్లేదని చెప్పేసి తెగ సంబరపడిపోతుంది సుమిత్ర అయితే. ఇక శివనారాయణ జోష్నాకి సీఈఓ పదవిని పర్మనెంట్గా ఇవ్వలేదు కాని తాత్కాలికంగా ఇస్తాడు. సీఈఓని చేసే అధికారం కూడా జోష్నా చేతిలో ఉందని చెప్పి ప్రస్తుతం అధికారాన్ని కూడా జోష్నా చేతికైతే అప్పచెప్పేస్తాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ శ్రీధర్ అయితే, ఏం జరుగుతుంది మావయ్య గారు, మళ్ళీ ఇలా ఎందుకు మారిపోయారు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఈలోగా కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా కార్తీక్, ఏమైంది, అసలు నాకేమీ అర్థం కావడం లేదు. జోష్నా గురించి అంత తెలిసిన మావయ్య గారు ఎందుకు మళ్ళీ జోష్నాని సీఈఓని చేశారు? ఇదంతా జోష్నా ప్లాన్లే నాన్నా. జోష్నా కావాలని అలా చేసింది. కావాలని మాస్టర్ ప్లాన్ వేసి ఇక జోష్నా సీఈఓగా అక్కడ తను కావాలని సాధించింది. సీఈఓగా అయిన తర్వాత పర్మనెంట్ కాకపోయినా రేపు పొద్దున పర్మనెంట్గా కూడా తనే కావాలని ఆలోచనలో ఉంది. కాని తను చేసిన తప్పుల చిట్టా నా దగ్గరే ఉందిరా కార్తీక్. అదంతా మావయ్య గారి ముందు బయటపెడితే ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా బయటపెడితేనైనా మావయ్య గారు జోష్నా గురించి పూర్తిగా తెలుసుకుంటారేమో. ఒకప్పుడు చెల్లమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు ఆ ఫైల్ తీసుకుని వచ్చి నిజం బయటపెట్టాలనుకున్నాను. కాని ఆ రోజు చెల్లమ్మ పరిస్థితి చూసి ఈ నిజం ఈ సమయంలో బయటపెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆగిపోయాను. కాని ఇప్పటికైనా అది బయటపెడితే బావుంటుందనిపిస్తుందిరా. తొందరపడకు మాస్టరు, దానికి కాస్త టైం ఇవ్వు. ఎప్పుడు బయటపెట్టాలో నేను చెప్తాను. అప్పుడు నువ్వు ఆ ఫైల్ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి జోష్నా నిజస్వరూపాన్ని బయటపెట్టాలి. పెడితేగానని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక. అయితే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. కాని శ్రీధర్కి మనసొప్పదు. ఎందుకంటే శ్రీధరు తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జోష్నా, అమ్మా మేనకోడలా, నువ్వు చాలా తెలివిగా గేమైతే ఆడుతున్నావు. నా కొడుకుని నీ ఇంటి డ్రైవర్ని చేసుకున్నావు, నా కోడల్ని నీ ఇంటి పనిమనిషిని చేసుకున్నావు. కాని నువ్వు మాత్రం నీ కంపెనీకి సీఈఓ అయ్యి నా కొడుకునీ కోడల్ని నీ ఇంటి పనిమనుషులుగా చూస్తూ వాళ్ళని తక్కువ చేసి చూసి వాళ్లమీద గొప్పగా గెలవాలి అనుకున్నావు. నువ్వు ముందు ముందు ఇంకా ఎన్ని చేస్తావో, నా కొడుకు కోడల్ని ఏ విధంగా తిప్పలు పెడతావో నాకు తెలియడం లేదు. కాని కార్తీకు ఇంకా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఇంకా టైం కావాలని అడుగుతున్నాడు. కాని కార్తీక్, అంత టైం నేను తీసుకోలేను. కార్తీక్ విషయంలో అన్యాయం జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. నా కార్తీకు మహారాజులా బ్రతకాలి అనుకున్నాను. ఒక డ్రైవర్గా బ్రతకాలని ఏ రోజూ కోరుకోలేదు. నాకు వాడు ఒక్కకానొక్క కొడుకు. నా ఆస్తికి కూడా వాడు వారసుడు. కాని నా ఆస్తినీ కాని అటు తన తల్లి ఆస్తినీ కాని ఎవ్వరి ఆస్తినీ కోరుకోవడం లేదు. తన సొంత టాలెంట్ని కూడా వదిలేసి నీ దగ్గర బానిస బ్రతుకు బ్రతుకుతున్నాడు. ఆ బ్రతుకు నా కొడుకుకి వద్దు. ఆ బ్రతుకు నుంచి నా కొడుకుని విముక్తిని చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీ గురించి శివనారాయణ మామకి నిజం తెలియాల్సిందే అని చెప్పేసి శ్రీధర్ నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న శ్రీధర్ అయితే ఇక శివనారాయణ ఇంటికి బయలుదేరుతాడు. ఈలోక ఇక్కడ జోష్నా, దీప అలాగే కార్తీక్ ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, మొగుడు పెళ్ళానికి ఇద్దరికీ మాట పడిపోయినట్టుందేంటి, ఇద్దరు సైలెంట్ అయిపోయినట్టున్నారేంటి, మొహాలు మాడిపోయాయేంటి అని జోష్నా అడుగుతూ ఉంటుంది.
శ్రీధర్ అప్పుడే ఎంట్రీ ఇస్తాడు. కాని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు శ్రీధర్. అయితే ఏంటి రెచ్చిపోతున్నావేంటి? నువ్విక్కడ ఇంట్లో చాలా పెద్ద గేమే ఆడి తాతని మీ అమ్మని బుట్టలో వేసుకొని నువ్వక్కడ సీఈఓగా వచ్చావు. కాని నువ్వొక్కటి మర్చిపోతున్నావు. నువ్విప్పుడు సీఈఓ, అది కూడా తాత్కాలికం, పర్మనెంట్ సీఈఓ అయితే కాదు. కాని రేపన్న రోజు మరో సీఈఓ వస్తాడు. ఆ రోజు నువ్వా సీఈఓ పదవిని వదిలేసి వచ్చేయాల్సిందే. హలో, మీరిద్దరూ ఒక విషయం మర్చిపోయారేమో. మా తాత ఆ సీఈఓని ఎంపిక చేసే విషయం కూడా నా చేతుల్లో పెట్టాడు. ఈ జోష్న ఒప్పుకుంటే తప్ప అక్కడికి మరో సీఈఓ ఎంట్రీ ఇవ్వలేడు. నేను ఎప్పటికీ మరో సీఈఓని నేనా సీట్లోకి రానివ్వను. మీరేవో ప్రగద్భాలు పలికారు కదా, ఈ సీఈఓని ఇక ఇక్కడ్నించి తప్పించాలని మీరు ప్రయత్నిస్తున్నారేమో. జోష్నాని తప్పించడం మీ వల్ల కాదు బావా, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నువ్వు, నీ భార్య, అదే ఈ ఇంటి వారసురాలు సుమిత్రా దశరథుల కూతురు శివనారాయణ గారి కోట్ల ఆస్తికే ఏకైక వారసురాలైన దీపని ఈ ఇంటి వారసురాలుగా నిరూపించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావని నాకర్థమవుతుంది. దీపే ఇంటి వారసురాలు, నేనొప్పుకుంటున్నాను. సుమిత్రా దశరథుల కూతురు దీపే, కాని నేను ఈ ఇంటి వారసురాలిగా పెరిగాను. ఎప్పటికీ కూడా ఈ జోష్నీనే ఈ ఇంటి వారసురాలిగా ఉంటుంది. దీప ఎప్పటికీ ఈ ఇంటి పనిమనిషిగానే మిగిలిపోతుంది. ఈ ఇంటి పనిమనిషి కూతురైన నేను మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ ఎప్పటికీ మహారాణిలాగే బ్రతుకుతాను. సీఈఓ పదవిని సొంతం చేసుకుంటే ఆ తర్వాత నన్నిక ఎవ్వరూ తప్పించలేరు. ఎవ్వరి వల్ల కాదు నన్ను ఆ సీటు నుంచి కదిలించడం. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇక నుంచి ఈ జోష్న ఆడినట్టు మీరాడాల్సిందే తప్ప మీకంటూ ఎలాంటి అవకాశం ఉండదు. దీప ఇంటి వారసురాలు అయినప్పటికీ నిరూపించే ఛాన్స్ ఎప్పటికీ మీకివ్వను. దీపను ఈ ఇంటి వారసురాలని ప్రూవ్ చెయ్యలేరు కాబట్టి ఎప్పటికీ దీప ఇంటి పనిమనిషిగానే పనిచేస్తుంది. ఇంకా గాలిలో మేడలు కట్టడం మానేసి, ఈ జోష్న అదృష్టాన్ని చూసి కుళ్ళుకోవడం మానేసి ఈ ఇంట్లో పని చేసుకుంటూ జీవితమంతా బ్రతికేయింది. కాని నీకొక అవకాశమైతే ఇస్తాను బావా. నువ్వు నా మెడలో తాడి కట్టావు అంటే నీకు దీపలా ఇలా పనిమనిషి బ్రతికే అవసరం ఉండదు. నువ్వు డ్రైవర్గా ఉండవసరం లేదు. ఈ శివనారాయణ ఇంటి వారసురాలని పెళ్లి చేసుకున్నా ఈ ఇంటి అల్లుడిగా దర్చాగా బ్రతకొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే, నోరు ముయ్యవే, నువ్వు ఎంత రెచ్చిపోతావో రెచ్చిపోవే, నీకు టైం దగ్గర పడింది. అందుకే కదా ఇలా నువ్వు రెచ్చిపోతున్నావు. ఒక్క అడుగు వెనక్కి వేసి చిన్న కనురెప్ప పడినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు. న్యాయం ఎప్పటికీ ఓడిపోదు. న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ఈ ఇంటి అసలు వారసురాలిని నేను, ఈ ఇంటి బిడ్డని నేను. నన్ను ఈ ఇంట్లో ఎవ్వరూ కాదనరు. ఈ ఇంటి వారసురాలైన నన్ను ఎప్పటికైనా నా తల్లి గుర్తుపడుతుంది. ఆ రోజు నీ గతి ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, హలో, మీ భార్యాభర్త ఇద్దరూ కూడా ఛాలెంజ్ చేశారు కదా, నెలలోపలో నాకు పెళ్లి చేసి పంపించేస్తానని. అవును, ఇప్పటికీ కూడా అదే మాట మీద నిలబడుతున్నాము. నీకు నెల రోజుల్లో పెళ్లి చేసి పంపించేస్తాం. నెల రోజుల్లో పెళ్లి చేయడం ఎలా కుదురుతుంది? చూశారు కదా, ఇప్పటికిప్పుడే మీ జీవితాలు తారుమారు అయిపోయాయి. ఒక్క క్షణం చాలు ఏదైనా మారిపోవడానికి. మేము కూడా అదే చెప్తున్నాం. ఒక్కరోజు, ఒక్క క్షణం చాలు ఏదైనా మారిపోవడానికి. రేపన్న రోజు ఏదైనా జరగొచ్చు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా? అవును, ఛాలెంజ్ చేస్తున్నాము. నీ పెళ్లి చేసే తీరుతాము అని చెప్పి అనేసరికి, అయితే సరే, పెళ్లి చేస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఓడిపోతే ఏం చేస్తారు అని చెప్పి అంటూ ఉండగానే, ఓడిపోతే నువ్వు ఏది అడిగితే అదే చేస్తాము అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఏంటి బావా, నీ భార్య ఏదో మాట ఇస్తుంది. నీ భార్య మాట ఇచ్చినట్టుగా నువ్వు కూడా అదే మాట మీద నిలబడతావా అని చెప్పి అంటూ ఉండగానే, మా బావది ఒక మాట, నాది ఒక మాట ఉండదు. మా ఇద్దరిది ఒకే మాట. మేము ఓడిపోతే నువ్వు ఏది అడిగితే అదే చేస్తాం. మేము కనుక గెలిచిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో నీ ఊహకి కూడా అందదు. నీ పెళ్లి మండపమే నువ్వు ఈ ఇంటికి చివరి రోజు కాబోతుంది. నువ్వు వారసురాలివి కాదు అని మీ గ్రానీ చేసిన కుట్ర ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు నీ గ్రానీ ఇంటికి చేసిన మోసం శివనారాయణ గారు తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న రోజు మీ ఇద్దరినీ మెడపట్టి బయటికి గెంటేసే పరిస్థితి ఏర్పడుతుంది. మా అత్త కల నీ పెళ్లి. అందుకోసం మేము మౌనంగా తలదించుకొని నిలబట్టాము. ఇంకా ఇంకా మౌనంగా ఉంటామని, ఇంకా ఇంకా నువ్వు ఎత్తుగడలు వేస్తూ ఉంటే మేము చూస్తూ ఊడుకుంటామని నువ్వస్సలు అనుకోవద్దని చెప్పేసి కార్తీక్కు అంటూ ఉంటాడు. ఈలోగా శ్రీధర్ అయితే మాత్రం వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట వినేస్తాడు. గుమ్మం దగ్గర ఆగిపోయే శ్రీధర్. ఒక్కొక్క మాట శ్రీధర్కి చాలా షాకింగ్గా అనిపిస్తాయి. వాళ్ల మాటల్లో అర్థం పరమార్థం. ఇంతకాలం కార్తీకు, దీప అసలు అవకాశం వచ్చినా ఆ ఇంటిని వదలకుండా ఎందుకు ఆ ఇంట్లోనే పనిమనుషులుగా పనిచేస్తున్నారు, ఇదంతా కూడా ఇక అక్కడ శ్రీధర్కి అర్థమైపోతుంది. చింత జరుగుతుందా? దీపా, ఈ ఆస్తికి వారసురాలా
అత్తయ్యగారు మోసం చేసి దాసి కూతుర్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాలని చేసి దీపకు అన్యాయం చేయడమే కాకుండా బాబని చెల్లమ్మని మోసం చేసి సింహంలాంటి శివనారాయణ మామని కూడా మోసం చేసింది. అంటే అత్తయ్య మామూలాడేది కాదు. ఈ నిజం తెలియాలి. తెలియవలసిన వాళ్లకు తెలియాలి. వీళ్లు ఛాలెంజులు చేసుకోవచ్చు. వీళ్ళింకా గడువు పొడిగించుకోవచ్చు. ఆలోగా ఏదైనా జరగచ్చు. జోష్నా ఏదైనా చేసే అవకాశం ఉంది. జోష్నా ఎంతకైనా తెగిస్తుందని తన మాటల్లోనే అర్థమవుతుంది. జోష్నే నాకు తెలిసి నా కోడలు దీపమీద 2 సార్లు హత్యప్రయత్నం చేయించుంటుంది. ఖచ్చితంగా జోష్నాలో చాలా క్రూరత్వమే ఉందని, జోష్నా ఎంతటి దుర్మార్గురాలో, తన ఆలోచన ఎంత క్రూరమైందో తన మాటల్లోనే కనిపిస్తుంది. అలాంటి క్రూరత్వమున్న మనిషికి ఇంకా అవకాశాలిస్తూ పోతే ఎవరి ప్రాణాల్ని బలి తీసుకుంటుందో, ఎవరి జీవితాల్ని నాశనం చేస్తుందో, నా కొడుకు కోడలి జీవితాన్ని ఎటువైపు దారి మళ్లిస్తుందో, వాళ్ల జీవితాల్ని, వాళ్ల తలరాతల్ని ఎలా మార్చేస్తారో కూడా తెలీదు. ఈ నారమ్మ మనవరాల్ని నమ్మి ఇంకా టైమివ్వడమనేది పిచ్చిపని అవుతుంది. నా కొడుకు ఇంకా ఆ పిచ్చిపని ఎందుకు చేస్తున్నాడో నాకు తెలీదు. కాని నా కొడుకు కోడలు ఈ ఇంట్లో మహారాజుల్లా బ్రతకల్సిన వాళ్లు ఈ ఇంటి పనిమనిషి కూతురైన జోష్నా ముందు తలదించుకునే పరిస్థితి వాళ్లకు రావడానికి కారణం పారిజాతం అత్తయ్య. వీళ్లందరికీ నేను బుద్ధి చెప్తాను. నా కొడుకు కోడలి స్థానాన్ని తిరిగి దక్కించి ఏ స్థానం నుంచైతే వచ్చిందో అక్కడికే జోష్నని పంపిస్తాను అని చెప్పి శ్రీధరు నిర్ణయించుకుని లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతాడు శ్రీధర్. అయితే అలా వెళ్ళిపోయి ఆ రాత్రంతా ఆలోచించుకుంటాడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా అయితే నిజాన్ని చెప్పాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్. ఎవరికి నిజం చెప్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, అసలు ఎవరికి ముందుగా ఈ నిజాన్ని చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ ఇంట్లో పెద్ద పులిలాంటి మనిషి ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్లకు వెంటనే శిక్ష విధించగలిగినవాడు. వాళ్లు చేసిన పాపాలకే జీవితమంతా వాళ్లు అనుభవించగలిగే శిక్షను వేయగల శక్తి, సామర్థ్యం, కోపం, పంతం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది శివనారాయణ మాత్రమే. అందుకే అసలైన శివనారాయణకే తన భార్య పారిజాతం చేసిన మోసం తెలియాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న శ్రీధరైతే ఉదయాన్నే తన మామయ్య ఇక శివనారాయణకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏంటి శ్రీధర్, మీతో మాట్లాడాలి మావయ్య, అయితే ఇంటికిరా. లేదు మావయ్య, మీరే బయటికి రావాలి, అది కూడా ఎవరికీ చెప్పకుండా రండి. నేను ఫోన్ చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దు, నన్ను కలుస్తున్నట్టు ఎవరితోనూ చెప్పొద్దు. ఏంటి శ్రీధర్, అంత సీక్రెటేంటి? మీరు రండి మావయ్యగారు, నేను చెప్తాను అని చెప్పేసి అనేసరికి సరే వస్తున్నాను అని చెప్పేసి శివనారాయణ బయల్దేరతాడు. ఇక ఇక్కడ శ్రీధర్ కూడా జోష్న చేసిన మోసాల చిట్టాన్ని పట్టుకుని బయల్దేరతాడు. అలా బయల్దేరిన శ్రీధరైతే శివనారాయణ దగ్గరికి వస్తాడు. ఏంటి అల్లుడు, ఇలా బయట కలవమన్నావెందుకు, పైగా ఎవరికీ తెలియకుండా కలవమన్నావెందుకు, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ముందు ముఖ్యంగా జోష్న చేసిన కుట్రలు, మోసాలు, జోష్న రెస్టారెంట్ విషయంలో జోష్న చేసిన మోసాలకి సంబంధించిన ఫైల్ ఇక శివనారాయణ చేతిలో పెడతాడు. అలా పెట్టేసరికి అది చూసిన శివనారాయణ అయిపోతాడు. ఏంటయ్యా శ్రీధర్, ఇదేంటి అల్లుడు, ఇది మీ మనవరాలి పాపాల చిట్టా. ఒకప్పుడు ఈ నిజాన్ని బయటపెట్టాలని ఎంతో ఆతృతగా అక్కడికి వచ్చాను. ఆ రోజే చెల్లమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. నిజం బయటపెడితే మీరందరూ మరింతగా బాధపడతారని ఆ నిజాన్ని ఇప్పటివరకు నా కడుపులో దాచుకున్నాను. కాని ఈ రోజు కూడా మీరు మళ్ళీ ఇదే తప్పు చేశారు. అక్కడ ఆపే శక్తి లేక మౌనంగా ఉండిపోయాను. కాని ఇంకా మౌనంగా ఉంటే జోష్నా రెస్టారెంట్ పతనమైపోతుందని ఈ నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఎన్ని కోట్ల రూపాయలు ఈ ఇంటి వారసురాలయ్యుండి ఎందుకింత ద్రోహం చేసింది? ఏంటి మావయ్యగారు, ఇంటి వారసురాలైతే ద్రోహమెందుకు చేస్తుంది? ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్? అవును మావయ్యగారు, జోష్నా మీ ఇంటి వారసురాలి కాదు. అసలు బావచెల్లమ్మకి పుట్టిన బిడ్డ కాదు. ఏం మాట్లాడుతున్నావల్లుడు, నాకర్థం కావడం లేదు. అవును, పారిజాతం గారికి మీమీద ఉన్న పగ, ప్రతీకారం కారణంగా ఈ ఇంటి వారసురాలు అనాథలా బ్రతికింది. ఈ ఇంటి పనిమనిషి కూతురైన జోష్నా మీ ఇంటి వారసురాలిగా బ్రతికింది అని చెప్పి జోష్నా పుట్టిక రహస్యం, పారిజాతం చేసిన కుట్ర అన్నీ బయటపెట్టేస్తాడు శ్రీధర్. ఇదంతా నిజమేనా? అసలింత జరుగుతుందా నా కళ్లముందే? నన్నింత మోసం చేస్తున్నారా? న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టినట్టుగా నా కళ్లముందే ఇంత జరుగుతున్నా తెలుసుకోలేని గుడ్డివాడినైపోయానా? నా ఇంటి వారసురాలు, నా ఇంట్లో పనిమనిషి కూతురు నా ఇంటి వారసురాలిగా బ్రతకడానికి కారణం నేను నమ్మి పెళ్లి చేసుకున్న పారిజాతం
ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. ఇంత కుట్ర చేసి ఇక నా ఇంటి వారసురాలి జీవితంతో ఆడుకుంటారని కలలో కూడా ఊహించలేదు. నువ్వు చెప్పేది ఇప్పటికీ కూడా నా కలగానే అనిపిస్తుంది శ్రీధర్. అందుకే కదా మావయ్యగారు సాక్ష్యాలతో సహా మీ ముందుకు వచ్చాను. నేను, జోష్న, కార్తీక్, దీప మాట్లాడుకున్న మాటలు విన్నాను. కార్తీక్ ఎందుకు మీ దగ్గర బానిసగా బ్రతుకుతున్నాడో, అలాగే ఇక తన భర్తతో పాటు తన ఎందుకు ఆ ఇంటి పనిమనిషిగా వస్తుందో ఇంతకాలం మాకర్థం కాలేదు. కాని వాళ్ల మాటలు విన్న తర్వాత నాకే కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంత పెద్ద నిజాన్ని కడుపులో దాచుకుని మీ ఇంట్లో పనివాళ్లగా బ్రతుకుతున్న నా బిడ్డల్ని చూస్తే నా గుండె కరిగిపోయింది అని చెప్పి శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా ఇంటి వాళ్ళు, నా ఇంట్లో గొప్పగా బ్రతికల్సిన వాళ్ళు నా ఇంటి పనివాళ్లుగా బ్రతుకుతూ ఉంటే నా ఇంటి పనివాళ్లు స్వేచ్ఛగా నా ఇంట్లో మహారాణుల్లా బ్రతికారా? నేను క్షమించను, క్షమించే ప్రసక్తే లేదు. ఈరోజే నా ఇంట్లో జరిగిన ద్రోహానికి, నా కుటుంబంకి చేసిన అన్యాయానికి, నా మనవరాలికి చేసిన ద్రోహానికి వాళ్లకు తగిన శిక్ష విధిస్తాను. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళని ఏమేం చేస్తానో నాకే తెలియదు. ఇంత ద్రోహం చేసిన వాళ్లను నేను అస్సలు క్షమించను. నా కుటుంబానికి అన్యాయం చేసిన ఎవర్నీ కూడా నేను వదిలిపెట్టలేదు. అలాంటిది నమ్మక ద్రోహం చేసి ఇన్నేళ్లగా నన్ను నమ్మిస్తూ వచ్చిన వాళ్ళని ఎలా వదిలేస్తాను? నిజం తెలిసి కూడా జోష్న స్వార్థంగా ఈ ఇంటిని, ఈ ఆస్తిని, చివరకు నా మనవరాలి భర్త అయిన నా మనవడిని కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది అంటే అలాంటి ఆడదాన్ని ముందే వదిలిపెట్టకూడదు. క్షమించు, క్షమించు శ్రీధర్. ఇంతకాలం నేను గొప్పగా బ్రతికాననుకున్నాను. నేను ఎంతో బాగా అందర్నీ తెలుసుకుని అన్ని నిజాత్ కనిపెట్టాను అనుకున్నాను. నా కారణంగానే నా ఇంటికి, నా కొడుకు కోడలికి ఇంత ద్రోహం జరుగుతుందని తెలుసుకోలేకపోయాను. నా కారణంగా జరిగిన తప్పుని నేనే సరిదిద్దుతాను అని చెప్పేసి కోపంగా ఇంటికి బయల్దేరతాడు. ఇక శివనారాయణైతే ఒక్కసారే జోష్న అలాగే భార్య చేతమంటూ గట్టిగా అరుస్తూ ఇంటినుంచి బయటికి వెళ్ళిపోండి అంటూ ఒకే ఒక అరుపుతో వాళ్ళిద్దర్నీ నిలదీస్తాడు. మావయ్యగారు, ఏంటి? ఏంటమ్మా? నువ్వు మాట్లాడద్దు. వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. మావయ్యగారు, జోష్న ఏం తప్పు చేసింది? మనింటి వారసురాలు మావయ్యగారు, అది మనింటి వారసురాలు ఏంటి? మనింటి పనిమనిషి కూతురు అని చెప్పారనేసరికి ఒక్కసారే జోష్నాకి అలాగే పారిజాతానికి ఇక సుమిత్రకి కూడా పెద్ద షాకే ఎదురైపోతుంది. ముగ్గురూ నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. అలా జోష్నా గురించి నిజమైతే బయటపడిపోబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతోంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి